అస్సలాముఅలైకుం. ఈరోజు ఉదయం 9 గంటలకి ఒక్కడు కళ్ళ చిదంబరం అని అలియాస్ డూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ ప్రెస్ మీట్ అతను పెట్టాడంటే, అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాడికి పని పాటలు లేవు. ఎందుకంటే ఆ కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు చెప్తానంటే, ఇలా చూస్తాడు అతను, ఇలా అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని. అతనికి పని పాటలు లేవు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ప్రెస్ మీట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు, ఓన్లీ విపిఆర్ గురించి అని. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు. మన రాష్ట్రాల్లో, మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా? ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ అంటేనా నీకు ఉచ్చా? కళ్ళ చిదంబరం అలియాస్ డూప్ కుమార్ నీకు పని బాట లేవా? అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు? ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ స్వాతం అందరిది మొత్తం నీ చేతులు పెట్టారు. నువ్వు నాశనం చేశావు. అదే 2014 నుంచి 2019 దాకా నువ్వు ఒక బిజినెస్ చేశావు. ఏ బిజినెస్ చేశావు? ప్యాకెట ఓన్లీ బుక్కి. నీకు ఎక్కడ పట్టుకున్నారు? డూప్ కుమార్ హైదరాబాద్లో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు. నువ్వేనా ఈ మొత్తం చేపిస్తున్నది? అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా, అందుకు అప్పటి నుంచి నీకు దూరం చేశారు. 2019 నుంచి ఒక దందా చేశావు. కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఎక్కడైనా కడుతుంటే ఒక 10 లక్షలు పంపాలా, 5 లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకుని 8 కోట్లు పెట్టి మూలాపేటలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నావు. ఎవరు పేరు చెప్పుకొని? అనిల్ కుమార్ యాదవ్ గారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు ఆయనకి, అందుకు నీకు దూరం చేశారు. అది నువ్వు మనసులో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు కార్యకర్త వదిలేశాడు అని చెప్తున్నావు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. డూప్ కుమార్ అలియాస్ కళ్ళ చిదంబరం ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము. అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు 10 లక్షలు ఇచ్చారని చెప్పావు. నువ్వు ఎవరికి ఇచ్చారు 10 లక్షలు? అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు. 20 లక్షలు ఇచ్చారు. నీకెందుకు అది? అనిల్ కుమార్ యాదవ్ గారు డబ్బు కాదు పెట్టడం, ఓన్లీ ప్రేమతో వస్తారు. నిన్న చూసావు కదా నీ కళ్ళుతో ఎలా వచ్చారు డిఎస్పీ ఆఫీస్ ఎదురుగా, ఓన్లీ ఒక అభిమానంతో. పల్నాడు జిల్లా కాదు, దేశం నుంచి కూడా వస్తారు అనిల్ కుమార్ యాదవ్ అంటే. నీకు అది పడటం లేదు, అది కుచ్చ. ఎందుకంటే నువ్వు ఊరికే నేను అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నానంటే, విపిఆర్ గారు ఏదో నీకు తల మీద ఒక అవార్డు పెట్టారని కావాలి నువ్వు అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడితే విపిఆర్ గారు నీకు దగ్గరగా తెచ్చుకుంటారు అని ఉదయం లేస్తే అనిల్ కుమార్ అదేదే కావాలా మీకు? ఇప్పుడైనా వదిలేండి. రూప్ కుమార్ ఇంకొకసారి మాట్లాడారు. రూప్ కుమార్ రే చెప్తున్నా నీకు, ఎందుకంటే మన అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడితే మేము మాత్రం ఊరుకోము. నేనే కాదు, ప్రతి కార్యకర్త నెల్లూరు సిటీ నుంచి, నెల్లూరు సిటీ కాదు పల్నాడు జిల్లాలో కూడా ఎవరు ఊరుకోరు. ఖబర్దార్ అలియాస్ కళ్ళ చిదంబరం. ఓకే రూప్ కుమార్.